పథకాన్ని ప్రవేశపెట్టారు అధ్యక్ష. సోదరిమణి వాణిదేవి గారు గత సమావేశాలలో ప్రధానంగా ఈ విజ్ఞప్తి చేయడం జరిగింది. బ్రాహ్మణ సమాజం సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పేదవాళ్ళ గురించి విద్య, ఉపాధి, ఆరోగ్యం మరియు ఆర్థిక రంగాలలో ప్రభుత్వ పరంగా అండదండలు ఇచ్చే విధంగా ఆనాడు ఈ యొక్క బ్రాహ్మణ పరిషత్తును ప్రారంభించబడ్డది అధ్యక్ష. దానిలో ఉన్నటువంటి ముఖ్య లక్ష్యాలు ఉన్నటువంటిది బ్రాహ్మణ సమాజంలోని పేద కుటుంబాలకు ఆర్థికంగా సాయం అందించడం, వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం, ఉచితంగా కోచింగ్ అందించడం, అదేవిధంగా యువతకు ఉపాధి, వేద పాఠశాల వేద పండితులకు సంబంధించినటువంటి వాళ్ళకు మద్దతు ఇస్తూ బ్రాహ్మణులను కూడా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనేటువంటి అంశంగా ఆ కార్యక్రమం అధ్యక్ష. గత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి దానికి ఒక చైర్మన్ను పెట్టి అనుభవజ్ఞులైన ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి వివిధ పథకాల అమలుకు నిధులు కేటాయించి పథకాలను పూర్తి అందించారు అధ్యక్ష. కానీ ప్రభుత్వం మారిన తర్వాత మరి మనము మన సాంప్రదాయ ప్రకారంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదంతోనే ముందుకెళ్దాం అధ్యక్ష. మరి ప్రభుత్వం కూడా అధికారం చేపట్టినప్పుడు బ్రాహ్మణుల ఆశీర్వాదంతో అధికారం చేపట్టదు అధ్యక్ష. కానీ వాళ్ళకు నిధులు ఇవ్వడంలో మాత్రం జాప్యం చేస్తున్నది. ఆ పథకాల అమలుకు సిద్ధపెట్టడం లేదు. కనుక సమయానుకూలంగా నిధులు ఇచ్చి అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల జీతభత్యాలు చెల్లింపజేసి విదేశీ విద్యకు సంబంధించినటువంటి నిధులు గతంలో ప్రభుత్వం మంజూరు చేస్తే విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు మిగతా నిధులు వస్తాయనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితులు ఉంది అధ్యక్ష. కనుక ఆ బ్రాహ్మణ పరిషత్ సంబంధించిన దాన్ని పూర్తి స్థాయిలో సమగ్రంగా సమాచారం తెప్పించుకొని సమయానుకూలంగా వాళ్ళకి నిధులు వెచ్చించి వాళ్ళకి ఇచ్చినటువంటి లక్ష్యాల అమలుకు ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దేశపతి శ్రీనివాస్ గారు.